రైట్ ఇక కాంగ్రెస్ ది చేతగాని ప్రభుత్వం అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. దేశానికి సేవలు అందించడానికే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామని వివరించారు. పరిణతి చెందడం ప్రకృతి ధర్మమని అన్నారు. రజతోత్సవం ఎందుకు చేసుకుంటున్నారని కొంతమంది వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాకు ఓట్లు బాగా రావాలని అనుకుంటారు. ప్రజల మధ్యలో ఎట్లా డివిజన్ తీసుకురావాలి, ఎట్లా ఓట్లు సంపాదించాలని వాళ్ళు అనుకుంటారు. ఇవాళ అవాకులు చెవాకులు చాలా మంది పేరుతా ఉన్నారు. పన్నుకిలిచ్చుకొని మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ఆ, మీరు బీఆర్ఎస్ఆ, దేనికి రజతోత్సవం చేసుకుంటున్నారు అని వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలకు మీ నైజం ఏందో తెలిసిపోయింది. 16 నెలలనే మీ మోసం ఏందో తెలిసిపోయింది. మీరు ఏమీ కూడా పని చేయలేరు. ప్రజలకు పనికొచ్చేటటువంటి ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం మీది అని చెప్పి 16 నెలల తెలిసిపోయింది. మాది టీఆర్ఎస్ పార్టీగా ప్రజల మన్నన పొంది ప్రజల ముందుకు వచ్చినాం. మేము జాతీయ స్థాయిలో మమ్మల్ని, మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మా పార్టీ ఎదిగింది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్ల. అందుకే భారతదేశానికి కూడా సేవలు అందించాలని మేము బీఆర్ఎస్ గా రూపాంతరం చెందినాం. పరిమితి చెందడం అన్నటువంటిది ప్రకృతి ధర్మం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది అని అంటే అది న్యాచురల్ ఎవల్యూషన్, ప్రజలు కోరుకున్నటువంటి రెవల్యూషన్. మీరు మాత్రం అవాకులు చెవాకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా సభలో పల్లీలు బఠానీలు అమ్ముకునేటోళ్ళంత మంది ఉండరు. మీరు కూడా మా మీద మాట్లాడితే చూస్తూ గులాబీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు